వెల్కమ్ టు ఓకే టీవీ. రణబలి సెట్స్ లో విజయ్ దేవరకొండ వివాదం, వైరల్ రూమర్స్ పై లీగల్ యాక్షన్ కి రెడీ అయిన టీం. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరోసారి వార్తల్లో నిలిచారు. కానీ ఈసారి సినిమా అప్డేట్ వల్ల కాదు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్ వల్ల. రణబలి సినిమా షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండ 5 లగ్జరీ కారవాన్లు కావాలని డిమాండ్ చేశారట. తన పర్సనల్ స్టాఫ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్మాతలను ఒత్తిడి చేశారట. ఇలా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. దీంతో అభిమానుల్లో కూడా గందరగోళం మొదలైంది. అయితే ఈ ప్రచారంపై విజయ్ దేవరకొండ టీం తీవ్రంగా స్పందించింది. అసలు ఏం జరిగింది? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం రణబలి. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలన నేపథ్యంలో జరిగిన కొన్ని చారిత్రక సంఘటనలకు ఆధారంగా చేసుకున్న ఈ సినిమాను రూపొందిస్తున్నారు. విజయ్ కెరియర్లోని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఇది ఒకటిగా చెప్పబడుతుంది. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా హాలీవుడ్ నటుడు అర్హనల్ ఫోన్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయ్యింది. షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండ నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నారని, 5 లగ్జరీ కారవాన్లు కావాలని పట్టుబట్టారని, తన పర్సనల్ స్టాఫ్ కోసం భారీ డిమాండ్లు చేస్తున్నారని కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రచారం చేశాయి. మరి ఈ పోస్టుల్లో వేగంగా వైరల్ కావడంతో అభిమానుల్లో కూడా చర్చ మొదలైంది. కానీ ఈ వార్తలపై విజయ్ దేవరకొండ అధికారికంగా టీం వెంటనే స్పందించింది. టీం విడుదల చేసిన ప్రకటనలో సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవం. విజయ్ దేవరకొండ ఇమేజ్ ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కొందరు కావాలని ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు అని స్పష్టం చేసింది. అంతేకాదు, ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా అకౌంట్లు, వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నందుకు సిద్ధంగా ఉన్నామని కూడా హెచ్చరించింది. అంటే ఇది కేవలం ఖండన మాత్రమే కాదు, అవసరమైతే కోర్టు వరకు వెళ్లేందుకు కూడా సిద్ధమని విజయ్ టీం స్పష్టం చేసింది. ఈ వివాదంపై సినిమా నిర్మాత కూడా స్పందించారు. ఆయన నుంచి ఎలాంటి అదనపు డిమాండ్లు లేవు, సినిమా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే సాగుతుంది అని క్లారిటీ ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి నిర్మాత కూడా చెక్ పెట్టినట్లే అయ్యింది. మరోవైపు రణబలిపై మాత్రం అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. టాక్సీ వాళ్ళ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం, రష్మిక మందనతో విజయ్ దేవరకొండ మరో 3వసారి జోడీ కట్టడం, భారీ పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందించబడం ఈ సినిమాపై అభిమానుల్లో భారీ ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు 90% పూర్తయినట్లే సమాచారం. మిగిలిన షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 11న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల పెద్ద సినిమాల విషయంలో సోషల్ మీడియాలో రూమర్స్ రావడం కొత్త విషయం కాదు. షూటింగ్ ఆగిపోయిందని, హీరో డైరెక్టర్ మధ్య గొడవలని, నిర్మాతతో విభేదాలంటూ ఇలా అనేక కథనాలు వైరల్ అవుతున్నాయి. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇలాంటి వార్తలు నిజమని నమ్మకూడదని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు. మొత్తానికి రణబలి సినిమా షూటింగ్ సందర్భంగా విజయ్ దేవరకొండ 5 లగ్జరీ కారవాన్లు డిమాండ్ చేశారని వార్తలను ఆయన అధికారిక టీం పూర్తిగా ఖండించింది. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని కూడా హెచ్చరించింది. మరోవైపు నిర్మాత కూడా విజయ్ ప్రవర్తనపై పూర్తి మద్దతు తెలపడంతో ఈ వివాదానికి దాదాపు తెరపడినట్టే కనిపిస్తుంది. ఇప్పుడు అభిమానుల దృష్టి అంతా ఒకటి, భారీ అంచనాల మధ్య వస్తున్న రణబలి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. మీ అభిప్రాయం ఏంటి? సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ ను కఠినంగా అరికట్టాలా? కమెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి ఓకే టీవీ.